జాన్ న్యూటన్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఒకప్పుడు దైవజనుడు కాదు, అతను చాలా దుర్మార్గపు వ్యాపారస్తుడు. వాడల్లో అమ్మాయిల్ని తీసుకువెళ్ళిపోయి అమ్మేసేవాడు. మహాకోటీశ్వరుడు. ఎన్నో వాడలు కొనేశాడు, షిప్స్ కొనేశాడు, కేవలము హ్యూమన్ ట్రాన్స్పోర్ట్కి, అమ్మాయిల్ని అబ్బాయిల్ని అమ్మేయడానికి. అంత భయంకరము. ఎవరు అతని విషయంలో జోక్యం చేసుకుంటే చంపేయడమే. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా యేసుని నమ్ముకున్నాడు. ఒక్కసారిగా యేసు దగ్గరికి వచ్చాడు, ఏడ్చాడు. అతని పాపములు క్షమించబడ్డాయి. వాళ్ళు తను సంపాదించిందంతా దేవుని సేవకు వాడడం ప్రారంభించాడు. ఒక గొప్ప పాటగాడుగా మారిపోయాడు. ఎన్నో రాశాడు. ఆశ్చర్యమైన అమేజింగ్ గ్రేస్, ఆశ్చర్యమైన నీ ప్రేమ అనే పాట రాశాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇప్పటికీ సూపర్ హిట్ క్రైస్తవ సంఘంలో అది అమేజింగ్ గ్రేస్. ఈ జాన్ న్యూటన్ ఇంత గొప్ప ఆ దైవజనుడిగా మారిపోయాడు. ఆఖరిగా చనిపోకముందు అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఏమన్నాడో తెలుసండి? నాలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, నేను అన్నీ చెప్పలేను, కానీ 2 విషయాలు చెప్తాను. ఒకటి, నేను ఘోరమైన పాపిని. 2, యేసయ్య గొప్ప రక్షకుడు. యేసు గొప్ప రక్షకుడు. ఈ 2 మధ్య నీవు వాక్యం అందించు, ఈ 2 మధ్య ప్రార్థన చేయి, ఈ 2 మధ్య పాట పాడు. ఒక్క పాటకి 3,000 మంది రక్షింపబడతారు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడతారు. ఒక్క సాక్ష్యానికి వందలాది మంది యేసు దగ్గరికి వస్తారు. నేను ఘోరమైన పాపిని, యేసు గొప్ప రక్ష